16వ అధ్యాయము మనం గమనించినప్పుడు ఇజ్రాయేలీలకు అరణ్యంలో వాళ్ళకి ఇచ్చినటువంటి ఆహారాన్ని గురించి మనము గమనించడం జరిగింది. ఇక 17వ అధ్యాయము మనం చూసినప్పుడు బండ నుంచి నీరు తెప్పించినటువంటి ఆ సంఘటన 1-7 వచనాల్లో నమోదు చేయబడింది. తరువాత ఇజ్రాయేల్ సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణంలో సీను అరణ్యం నుంచి ప్రయాణమై రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా? వాస్తవంగా వాళ్ళకు ఎప్పుడేం అవసరము అనేటువంటి దేవునికి తెలుసు. మరి ఇప్పుడు వాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు అంటే ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వటం ఒకవేళ చేతకాక ఇవ్వలేదా? అంటే ఇవ్వటం ఆయన వల్ల కాక ఇవ్వలేదా? వీళ్ళు వాళ్ళ జీవితంలో ఏదైనా కొరత వచ్చిందనుకోండి, ఇందులో దేవుడు మనకేం పెట్టాడు అన్న విధంగా ఆలోచన చేయలేదు. ఎప్పుడైతే ఏ కొరత అయితే వచ్చిందో వెంటనే మోషేతో వాగ్వాదానికి దిగేవాళ్ళు. ఆల్మోస్ట్ ఆ వాగ్వాదం అనేటువంటిది ఎంత సీరియస్ గా ఉండేదంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు మనం గమనించినప్పుడు 3వ వచనం, అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపించుటకు ఐగుప్తులో నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చిత్రయను. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఆ వాగ్వాదం ఎంత సీరియస్ గా ఉందో చూడండి. మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు అనేను. ఎంత హీట్ ఎక్కువ ఉందట అక్కడ సిచ్యువేషన్ అనేటువంటిది. నేనేం చేస్తాను అని దేవుడిని అడుగుతా ఉన్నాడు. అయ్యా, ఇంకాసేపు గనక ఉన్నట్లయితే వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపేసేటట్లున్నారు. అవును, వాళ్ళు మోషే కొరకు వచ్చారా, దేవుని కొరకు వచ్చారా? అంటే దేవునికి వాళ్ళకి మధ్యలో ఏమి రిలేషన్ లేదా? వాళ్ళకి మోషేకి మధ్యలో నేను రిలేషను. వాస్తవంగా వాళ్ళకి ఏదైనా గనక ఉన్నట్లయితే దేవుని మీద ఆధారపడాలి. ఆయన దేవుడు మనకి ఇది పెట్టాడంటే ఇందులో ఏం మేలు ఉందో, ఆయన ఆహారం ఇవ్వలేనివాడా, నీళ్ళు ఇవ్వలేనివాడా, ఆయన శక్తి ఏంటనేటువంటిది ఐగుప్తు ఫారో దగ్గరే చూశారు. అయితే సనగటము గోనగటము ఎప్పుడు కూడా వాస్తవంగా దీన్ని గమనించినప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. అదేమిటంటే ఈ రోజు కూడా మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఎందుకు వచ్చింది? దేవుడు ఆర్చలేకపోవటం వల్ల, తీర్చలేకపోవటం వల్ల వచ్చిందా? లేకపోతే దానిలో నుంచి మనకి ఏదైనా నేర్పించాలని దేవుడు అనుకుంటే వచ్చిందా? మనమేం ఫీల్ అవుతామంటే, లేదు లేదు దేవుడు ఎందుకనో మర్చిపోయినట్టున్నాడు, లేకపోతే అలా ఉన్నాడు ఇలా ఉన్నాడని మనం ఎప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే దేవుని శక్తిని మనం కించపరుస్తూ ఉంటాం. అయితే దేవుడు మర్చిపోవటానికి ఆయనకి ఏమీ మతిమరుపు లేదు. నేను కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటాను. ఏం చెప్తూ ఉంటానంటే, అమ్మ దేవునికి మనకులాగా మతిమరుపు అనేటువంటిది లేనే లేదు. ఈ 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒకటి, వాళ్ళు సనిగినటువంటి వాళ్ళ సనుగులు. ఆ తర్వాత మనం చూసినప్పుడు రాతి నుండి నీరు వచ్చినటువంటి కార్యము. వాస్తవంగా మీరు చూసినట్లయితే ఈ రాయి అనేటువంటిది ఒక విరుద్ధమైన స్వభావం. రాళ్ళు వచ్చినాయంటేనే ఇంకా నీరు రాదని అర్థం. కానీ ఇక్కడ చూడండి, రాతి నుంచి అంటే క్వైట్ ఆపోజిట్ నేచర్ నీటికి, కానీ అందులో నుంచి దేవుడు నీరు రప్పించాడు. చూడండి మన దేవుడు ఏంటో చూడండి, మన దేవుని శక్తి ఏంటో చూడండి. అందులో నుంచి నీరు వచ్చి దాదాపుగా 25-30 లక్షల మంది జనాభాకి నీరు వచ్చింది, త్రాగునీరు. అంతేకాదు మనుషుల కంటే కూడా మీకు తెలుసు కదా, మామూలుగా మనుషుల కంటే కూడా పశువులు చాలా ఎక్కువ నీళ్లు తాగుతాయి. ఆ పశువులు అన్నింటి కూడా దాహం అనేటువంటిది ఈ రాతిలో నుంచి వచ్చిన నీరు తీరింది. అయ్యి అంటే అదంతా కూడా దేవుని యొక్క మహిమ, అంతే గొప్పతనం. అయితే 7వ వచనం, అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదాన్ని బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించడం బట్టి ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టిరి. ఆ తర్వాత నీళ్ళు వచ్చింది, వాళ్ళు తాగారు. కానీ ఆ స్థలానికి ఏమని పేరు పెట్టారంటే, ఒకటి మస్సా, రెండవది మెరీబా. మస్సా అనేటువంటి మాటకు శోధించుట అంటే దేవుణ్ణి శోధించారు వాళ్ళు. మెరీబా అనేటువంటి మాటకు వాదము అంటే దేవునితో వాదానికి దిగారు, మోషేతో కాదు. మీరు చూడండి, మనం కూడా ఈ రెండు చేస్తూ ఉంటాం. వాళ్ళని చూసి ఏంటి పని అని అనుకుంటాం, కానీ మనం కూడా ఈ రెండు చేస్తూ ఉంటాం. ఒక్కోసారి శోధిస్తూ ఉంటాం, ఇది ఇవ్వటం అవుతుందా, అది ఇవ్వటం అవుతుందా, లేదంటే నాకు ఈ పరిస్థితులు మారతాయా, నాకు మంచి పరిస్థితులు వస్తాయా అన్నట్లుగా మనం మాట్లాడతాం కదా. అదంతా కూడా ఏంటంటే దేవుణ్ణి శోధించటమే. అంతేకాదు వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి అంటే వాళ్ళు ప్రత్యక్షంగా వాగ్వాదానికి దిగారు, కానీ ఒక్కోసారి మనం ప్రత్యక్షంగా కాకపోయినా లోపల వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి మనలో మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఆ స్థలాన్ని వాళ్ళు దాటి వెళ్ళిపోయారు, కానీ ఆ సంఘటన మాత్రము అక్కడ నమోదైనటువంటిది, ఆ పేర్లను అలాగే చరిత్రలో నిలబడిపోయింది.
ఇక తర్వాత 8వ వచనం నుంచి చూసినప్పుడు ఇజ్రాయేలీలు అమాలేకీయులతో చేసినటువంటి యుద్ధాన్ని, ఆ తర్వాత వారి మీద గెలుపుని మనం చూస్తూ ఉంటాం. ఇజ్రాయేలీలు అమాలేకీయులతో చేసినటువంటి యుద్ధము. ఆ యుద్ధాన్ని మీరు చూసినప్పుడు తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇజ్రాయెల్తో యుద్ధం చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషుల్ని ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయి, రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను నేను. మీరు ఇక్కడ చూసినప్పుడు యెహోషువ అనేటువంటి యవ్వనస్తుడు ఇక్కడ కనబడతాడు. ఈయన గురించి తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. మీకు ఒక హోంవర్క్ కూడా ఉంటుంది. ఏమిటా హోంవర్క్ అంటే యెహోషువ యొక్క నేపథ్యం ఏంటో మీరు రాయాలి. యెహోషువ యొక్క నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి అంటారేమో. ఒకటి ఆయన పుట్టుకన గురించి, లేదా తల్లిదండ్రుల గురించి, లేదా ఆయన వంశాన్ని గురించి, ఆయన ప్రారంభాన్ని గురించి, ప్రారంభము అంటే మోషే దగ్గరకు ఎట్లా వచ్చాడు అనేటువంటి దాని గురించి, మూడవది వచ్చిన తర్వాత తన జీవితాన్ని గురించి. తన జీవితము అంటే చాలా మంది ఏమనుకుంటారంటే జీవితంలో సేవలోకి వచ్చి 1 సంవత్సరం అవుతుంది, లేదా సేవలోకి వచ్చి ఒక 2-3 సంవత్సరాలు అవుతాయి, కానీ వాళ్ళు లీడర్ అయిపోవాలనుకుంటారు. వాస్తవంగా లీడర్ అవటానికి ఈ క్వాలిఫికేషన్ సరిపోతుందా? ఈ అనుభవం సరిపోతుందా? ఉదాహరణకి మోషే వచ్చాడు, నువ్వేనా లీడరు, నేను లీడర్ కాదా అంటే మోషే 40+40. వాస్తవంగా ఈ 80 years అనేటువంటిది ఆయన ఎక్స్పీరియన్స్. ఇవాళ మన మాటలో చెప్పాలంటే ఇవాళ ఏ పని చేయాలన్నా కానీ మీరు ఒక చిన్న ప్రైవేట్ పనికి వెళ్ళండి, ఇంతకు ముందు నువ్వు చేసావా, నువ్వు ఎక్కడ పని చేసావు, నీకు ఎంత అనుభవం ఉంది అని అడుగుతారు. అయితే కొందరు ఏమనుకుంటారంటే దేవుని పని దగ్గరికి రాగానే వాళ్ళకి ఇచ్చారు నాకు ఇవ్వలేదు అని పోటీ పడుతూ ఉంటారు. ఈ ప్రపంచంలో నువ్వు పోటీ పడు, కానీ పోటీ పడటానికి ముందు నీ అర్హత ఏమిటి, నీ అనుభవం ఏమిటి అనే దాన్ని నువ్వు గమనించాలి. ముఖ్యంగా లీడర్షిప్ అనేటువంటిది చాలా గొప్ప బరువుతో కూడినటువంటి పని. యాదృచ్ఛికంగా రాత్రికి రాత్రి ఈ యెహోషువ లీడర్ అయిపోలేదు. యెహోషువను గురించి మనం చూసినప్పుడు యెహోషువ ఒక గొప్ప నాయకుడిగా అవ్వటానికి ముందు మీరు ఎప్పుడైనా చూడండి, ఒక మనిషి గొప్ప లీడర్ అవ్వాలి అంటే ముందు ఒక గొప్ప ఫాలోయర్ అవ్వాలి. ఒక ఆయన అంటాడు, ఎప్పుడు కూడా ఒక గుడ్ ఫాలోయర్ ఏమవుతాడంటే ఒక గుడ్ లీడర్ అవుతాడు. అంటే ఒక మనిషి గుడ్ లీడర్ అవ్వాలి అంటే ముందేం చేయాలి? గుడ్ ఫాలోయర్ అవ్వాలి. నేను ఫాలోయర్ అవ్వను కానీ నేను లీడర్ని అయిపోతానంటే అవుతుందా? ఉదాహరణకు మీరు చూడండి, ఒకసారి ఒక లారీ డ్రైవర్ నాతో మాట్లాడుతూ ఉన్నాడు, వాడిని క్లీనర్గా పెట్టొద్దు అని. వాడిని క్లీనర్గా అంటే ఒక లారీ డ్రైవరు ఇంకో డ్రైవర్ గురించి అంటున్నాడు, వాడిని డ్రైవర్గా పెట్టొద్దు అన్నాడు. ఎందుకు డ్రైవర్గా పెట్టొద్దు? డ్రైవింగ్ రాదంటే డ్రైవింగ్ బాగానే వచ్చు కానీ అంతకుముందు వాడు ఎక్కడ క్లీనర్గా చేయలేదు అన్నాడు. క్లీనర్గా చేయకపోతే డ్రైవర్ అవ్వకూడదా అంటే, అదేంటండి అట్లా మాట్లాడతారు, క్లీనర్ అవ్వకపోతే వాడికి అసలు లారీలో ఎక్కడెక్కడ గ్రీజ్ కొట్టాలి తెలుసా? ఉదాహరణకి డ్రైవరు, ఆయన కింద ఒక క్లీనర్ ఉంటాడు. ఇప్పుడు ఈ క్లీనర్ నువ్వు వెళ్ళి గ్రీజ్ కొట్టిరారా అంటాడు, లేకపోతే లారీ నువ్వు ఏదో చేసిరారా అంటాడు. వీడొచ్చి ఏమంటాడు? చేసా రైట్ అంటాడు. రైట్ అంటే వీడేం చేయాలి? అసలు చేశాడా లేదా అని ఇన్స్పెక్షన్ ఒకటి ఉంటుంది కదా, ఇన్స్పెక్షన్ చేయాలి కదా. ఇన్స్పెక్షన్ చేయడానికి అసలు ఈడికే తెలియదు, ఈడెప్పుడు కూడా క్లీనర్గా పని చేయలేదు. మీరు ఏ రంగంలో అయినా చూడండి, మనకంటే పైన ఉండేటువంటి బాసు లేదా సూపర్వైజరు ఆయనకి వర్క్ తెలిస్తే ఈ కింద ఉన్న వర్కర్ మాట వింటాడు. పైన వాళ్ళకి వర్క్ తెలియకపోతే కింద వాళ్ళు మాట వినరు. చాలా రంగాల్లో కొంతమంది బిజినెస్ చేయాలనుకుని అలాగనే ఫెయిల్ అవుతారు. హోటల్ రంగాన్ని గురించి వాళ్ళకి ఏమి అనుభవం ఉండదు, కానీ డబ్బులు అని పెట్టుబడి పెట్టి అందరినీ వర్కర్లను తెస్తారు, చివరికి నష్టపోతారు. అప్పటికి వాళ్ళకి అర్థమైద్ది, వర్కర్లు అంతా నన్ను ముంచేశారండి అని. అంటే నాకు వర్క్ తెలియదు కదా, అందుకని అలాగ అయిపోయింది ఆ వ్యాపారం. ఒక హోటల్ రంగం కాదు, లేకపోతే ఒక లారీ కాదు, లేకపోతే మరొకటి కాదు. ముఖ్యంగా ఆత్మ సంబంధమైన పనిలో లీడర్షిప్ అనేటువంటిది రావాలి అంటే ఒక మంచి లీడరు అంటే లీడర్ అంటే ఈయన చేయాల్సిన పని ఏంటి? ఈ ఫాలోయర్స్ని నడిపించాలంటే ఒక ఫాలోయర్ యొక్క మనస్సు ఎలా ఉంటుంది అంతే కదా, వాళ్ళ మనసును స్టడీ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. ఒక మనసును స్టడీ చేయాలంటే ముందు ఈయన ఫాలోయర్ అయితే వాళ్ళ మనసు ఎలా ఉంటుందో ఇంకొకరు వచ్చి చెప్పక్కర్లా, ఒకప్పుడు ఈయనే ఫాలోయర్. కాబట్టి ఒక ఫాలోయర్ ఎట్లా ఆలోచన చేస్తాడు, ఒక ఫాలోయర్ ఎట్లా ఉంటాడు అనేటువంటిది ఈయనకు తెలుసు. కాబట్టి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈయన మంచి నిర్ణయాలు తీసుకుంటాడు.
ఎప్పుడైతే ఒక మనిషి ఒక ఫాలోయర్ గా ఉండకుండా లీడర్ గా వస్తాడో వాళ్ళు ఎప్పుడు కూడా ఒక బ్యాడ్ లీడర్ గా మిగిలిపోతారు. మీరు ప్రపంచ చరిత్రను చూడండి, ఎవరు బ్యాడ్ లీడర్స్ అంటే ఎవరైతే బ్యాడ్ ఫాలోయర్స్ గా ఉన్నారో వాళ్ళు బ్యాడ్ లీడర్స్ అవుతారు. ఎవరైతే గుడ్ ఫాలోయర్స్ గా ఉన్నారో గుడ్ లీడర్స్ అవుతారు. మరొక రకంగా చెప్పాలంటే గుడ్ లీడర్ గా మీరు ఉండాలి అంటే ముందు గుడ్ ఫాలోయర్ గా ఉండాలి. గుడ్ ఫాలోయర్ గా మీరు లేకపోతే గుడ్ లీడర్ ఎప్పుడు కాలేరు. కాబట్టి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే మనకు లోకంలో కూడా సామెత చెప్తారు, కింద నుంచి పైకి ఎక్కాలి, ఎప్పుడు కూడా కింద మెట్టు నుంచి మొదలు పెట్టాలని. అవును, జీవితంలో లీడర్ అవ్వాలంటే కింద మెట్టు నుంచి. యెహోషువ దానికి అతీతుడు కాదు. ఆయన మొట్టమొదట మనం చూసినప్పుడు యెహోషువతో చెప్తూ ఉన్నాడు. 8-9 వచనాలు చూడండి. 9వ వచనం, మోషే యెహోషువతో మన కొరకు మనుషుల్ని ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయి. మోషే తర్వాత నెక్స్ట్ యుద్ధం చేయగలిగినటువంటి మనిషి లేదా యుద్ధంలో నడిపించే మనిషి ఇక్కడ ఎవరుగా కనబడుతున్నారు మనకి? యెహోషువ. అంటే మోషే తర్వాత ఆల్మోస్ట్ నెక్స్ట్ స్థానంలోకి వచ్చాడు ఆయన. నెక్స్ట్ స్థానంలో అంటే పదవి కాదు, పనిలో. మోషే లేకపోయినా యుద్ధాన్ని నిలిచి ఆయనే చూసుకోగలడు. మోషే లేకపోయినా జనాలందరినీ నడిపించగలడు. అవును, ఇదంతా ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడు వాళ్ళు లీడర్ అవుతారు. హఠాత్తుగా నువ్వు లీడర్వే అన్నావు అనుకోండి, ఉద్యోగం ఇచ్చేశారు. లీడర్షిప్ ఏం ఉద్యోగం కాదు కదా. జనాల్ని ఇప్పుడు మీరు చూడండి, ప్రపంచంలో ఉన్న ప్రధానమైన పెద్ద సమస్య ఏంటంటే ఏ రంగంలో అయినా సరే లేబర్ని మెయింటైన్ చేయటం. లేబర్ని మెయింటైన్ చేయలేకే చాలా రంగాలు దివాలా తీస్తున్నాయి. ఈవేళ స్థానిక సంఘం కూడా మనుషుల్ని ఇక్కడ లేబర్ కాదు కానీ విశ్వాసుల్ని మెయింటైన్ చేయాలి లీడర్ అనేటువంటి వాళ్ళు. ఎవరైతే విశ్వాసుల్ని మెయింటైన్ చేయలేరో ఎప్పటికీ ఒక సంఘాన్ని కట్టలేరు. ఈవేళ సంఘము అనేటువంటిది ఏంటిదంటే రాళ్లతో బిల్డింగ్ కట్టడం కాదు, మనుషులతోనే మనం కట్టాలి, సభ్యులు. కాబట్టి మొదట ఏం చేయాలంటే వీళ్ళని ఎలా నడిపించాలి అనేటువంటిది నేర్చుకోవాలి. బైబిల్లో చెప్తాడు, నాయకులు లేని జనులు పాడైపోదురు. అంటే మంచి నాయకత్వం చాలా ముఖ్యం. ఇక్కడ కూడా మనం యెహోషువ విషయంలో చూసేది ఏంటంటే అప్పటికే ఆయన చాలా మంచి ఫాలోయర్ గా ఉన్నాడు. ఎంత మంచి ఫాలోయర్ అంటే అన్ని లక్షల మంది ఇజ్రాయేలీల్లో మీరు మామూలుగా చూడండి, ఒక 25 నుంచి దాదాపుగా 30 లక్షల మంది ఇజ్రాయేలీలు. ఇంత కాంపిటీషన్ తట్టుకొని ఈయన ముందుకు వచ్చాడు అంటే ఎంత వర్త్ఫుల్ క్యాండిడేట్ అయి ఉంటాడు. కాబట్టి ఇంతమందిలో నడిపించాలి. ఇప్పుడు 25-30 లక్షల మందిలో ఒక వ్యక్తి ముందుకొచ్చి ఆయనకు బాధ్యతలు అప్పగించబడ్డాయి అంటే ఈయనేమి సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఆ కాంపిటీషన్ ముందుకొచ్చి తాను ప్రూవ్ చేసుకున్నాడు. మీరు చూడండి, మోషేకి తర్వాతే ఈయన ఉంటాడు. మోషే ఎక్కడికి వెళ్ళినా కానీ మోషేతో ఉంటాడు. అంటే ఒక మంచి లీడర్ అవ్వాలి అంటే ముందు వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ముందు వాళ్ళ దగ్గర నేర్చుకోలేదు అనుకోండి, వాళ్ళు చేసే పని. ఈ రోజు చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొంతకాలం ఉంటే ఆర్ఎంపీ డాక్టర్ అవుతాడు అట్లీస్ట్, అది మాత్రం గ్యారంటీ. ఎంబీబీఎస్ చదవకపోయినా, ఎందుకంటే ఆయన ఇచ్చే మందులని నాకు తెలుసు. ఈరోజు చాలా మంది చూడండి సేవలోకి వచ్చేటప్పుడు మనకు ఇక్కడ నేను ఒక విషయం అంటే మనకు అప్రస్తుతమైనటువంటి విషయమే కానీ కొందరికి ఉపయోగం ఉంటుంది దీనివల్ల ఖచ్చితంగా. ఇప్పుడు మీరు సేవలోకి వచ్చేటప్పుడు మీకు ఒక మంచి సేవకుడు అవ్వాలి అంటే 2 విషయాలు ఉండాలి. అంటే యెహోషువకి ఏదైతే ఉందో అదే. ఒకటి ఏమిటి అంటే మీరు వాక్యం నేర్చుకోవాలి. రెండోది ఏమిటి అంటే మీరు ఫీల్డ్ వర్క్, లేదా ఇది థియరీ అనండి, మీరు లోకము ఆ భాషలో సెక్యులర్ స్టడీస్లో కనుక మాట్లాడితే దీన్ని ప్రాక్టికల్ అనండి. ఈ 2 ఉండాలి. ఈ 2 ఉంటే మాత్రమే మీరు రాణించగలుగుతారు. కొంతమంది వాక్యం నేర్చుకుంటారు కానీ మనుషుల్ని హ్యాండిల్ చేయటం తెలియదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఇవేమీ తెలియదు. దానివల్ల ఏమవుతారంటే వాళ్ళు మంచి స్థానిక సంఘం కట్టలేరు. కొంతమంది ఒక సేవకుడితో కూడా ఉండి ఫీల్డ్ వర్క్ బాగా నేర్చుకుంటారు, అమ్మ అయ్యా అని అందరినీ బాగా పలకరిస్తారు, కుటుంబాలతో చక్కటి రిలేషన్ ఉంటుంది, కానీ వాక్యం చెప్పలేరు. వాక్యం నేర్చుకోలేదు కాబట్టి వాళ్ళు కూడా రాణించలేరు. కాబట్టి ఒక మంచి సేవకుడు అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే ఒకటి వాక్యం నేర్చుకోవాలి, రెండోది ఫీల్డ్ వర్క్, ప్రాక్టికల్ వర్క్ నేర్చుకోవాలి. మీకు అది ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి కూడా సేమ్ ఇదే ప్రిన్సిపల్. మీరు ఏ వర్క్లోకైనా వెళ్ళండి, దీన్ని తీసుకొని వెళ్ళే లోకంలో కూడా అప్లై చేయండి. ఏ ఉద్యోగంలోకి అయితే వెళ్ళారో ఆ ఉద్యోగంలో మీకు దానికి సంబంధించినటువంటి స్టడీ థియరీ ఉండాలి, దానికి సంబంధించినటువంటి ప్రాక్టికల్ ఉండాలి. అందుకనే వాళ్ళు ఏం అడుగుతారంటే నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అంటారు. ఎక్స్పీరియన్స్ అంటే అదేమి కాదు, మీకు ఎంత ప్రాక్టికల్ వర్క్ అనేటువంటిది తెలుసు అని. ఎంతైతే నాకు అనుభవం ఉంది అంటారో, ఎక్స్పీరియన్స్ ఉంది అంటారో, ఓకే ఇది నీకుంది. ఇక ఇదేంటిదంటే క్వాలిఫికేషన్.
దేవుని పనిలో కూడా ఒకటి వాక్యం నేర్చుకోవాలి, రెండోది మనం ఫీల్డ్ వర్క్ నేర్చుకోవాలి. ఈ రెండు గనక నేర్చుకుంటే, అంటే వాక్యం అంటే ఒక బైబిల్ స్కూల్కి వెళ్ళండి, లేకపోతే ఇలాంటి ఒక ఆన్లైన్ స్కూల్ కావచ్చు, మరొకటి కావచ్చు, నేర్చుకుంటారు. ఇందులో నేర్చుకుంటే మాత్రం మనకి ఫీల్డ్ వర్క్ రాదు, వాక్యం వస్తుంది. ఫీల్డ్ వర్క్ రావాలి అంటే ఎలాగైతే ఒక యెహోషువ మోషేతో కూడా ఉన్నాడో, మీరు వాక్యము ఆల్రెడీ తెలిసి నేర్చుకొని చేసే వాళ్ళతో కూడా ఉంటే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. ఆ విషయాలు అర్థం చేసుకుంటే మాత్రమే మనం రాణించడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనం 17వ అధ్యాయంలో చూసినటువంటి 2వ భాగంలో యెహోషువని యుద్ధానికి పంపించాడు. ఆయన వెళ్ళి అక్కడ యుద్ధం చేస్తారు. యుద్ధం చేసి అక్కడ అమాలేకీయుల మీద ఆ యుద్ధాన్ని గెలిచినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. ఇక 18వ అధ్యాయం మనం చూసినప్పుడు దాదాపు ఒక 25-30 లక్షల మంది ఇజ్రాయేలీలు అరణ్యంలో. ఇక మనుషులు అంటే ఇక గొడవలు మామూలే. గొడవలంటే వాగ్వాదాలు, సమస్యలు. ఇక 18వ అధ్యాయం మనం చూసినప్పుడు ఆ 18వ అధ్యాయంలో ఇజ్రాయేలీల మధ్య ఉండేటువంటి సమస్యలను గురించి మనం చూస్తూ ఉంటాం. ఉంటాయి కదా, మనం అంటూ ఉంటాం మన భాషలో పంచాయతీలు. వాళ్ళకి వీళ్ళకి పడలేదు, క్యాంపులో పక్కన టెంట్లో ఏం తేడా వచ్చిందో మొత్తానికి పడలేదు. ఇద్దరు కంప్లైంట్ తీసుకొని మోషే దగ్గరికి వచ్చారు. లీడర్ ఆయనే కదా. ఎవరికి పడలేదు, 25-30 లక్షల మంది మొత్తం ఆ సమస్యలు తీసుకొని మోషే దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మోషే పరిస్థితి ఏమైపోయిందంటే, ఉదయం బయలుదేరి వెళ్తే రాత్రి వరకు ఇదే సరిపోతున్నాయి ఈ ప్రజల సమస్యలు. పోనీ అంత చేసినా వారివి తీరవు. ఎందుకు తీరట్లేదు అంటే అసంఖ్యాకమైనవి, అంటే లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఈ మిక్కిలిగా ఉన్నటువంటి వీటిని ఈ మోషే ఒక్కడే డీల్ చేయలేడు, నలిగిపోతున్నాడు. మోషే మామ వచ్చాడు ఒకసారి, అంటే ఈయన అరణ్యంలో వెళ్ళిపోతూ ఉన్నాడు. మోషే మామ ఒకసారి వచ్చాడు. మోషే మామ ఒకసారి వచ్చి ఆయన ఏం చెప్తున్నాడంటే 17వ వచనం, అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. నీవును నీతో ఉన్న ఈ ప్రజలు నిశ్చయంగా నలిగిపోతారు. అన్నీ ఒకడివే చేయొద్దు, మంచిది కాదు అది. అట్లా గనక చేస్తే నిశ్చయముగా నువ్వు నలిగిపోతావు, నీతో ఉన్న ప్రజలు నలిగిపోతారు. ఎందుకంటే వాళ్ళ తీరం. ఉదాహరణకి ఉదయం వచ్చిన వాడు రాత్రి వరకు కూర్చోవాలి నీ కోసం. వెయిటింగ్ అదే చేయాలి. మొత్తం అందరూ నలిగిపోతారు. కాబట్టి నువ్వేం చేస్తావంటే 19వ వచనం, కాబట్టి దేవుడు నీకు తోడై ఉండును, ప్రజల పక్షమున నువ్వు దేవుని సముఖమందు ఉండి వారి వాద్యాలు దేవుని యొద్దకు తేవలేను. నువ్వు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారికి చేయవలసిన కార్యాలు వారికి తెలపాలి. నువ్వేం చేస్తావంటే, నేను నీకు ఒక విషయం చెప్తాను. నువ్వు వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించు. వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నేర్పిస్తూ ఉండు. అంతేకాదు దేవుడు నీకు తోడై ప్రజల పక్షంలో ఉన్నటువంటి ఈ సమస్యలన్నీ కూడా నీ దగ్గరికి తెస్తూ ఉంటారు. అయితే నువ్వేం చేయాలంటే 21వ వచనము, నువ్వు వాళ్ళలో ప్రజల్లో బాగా గమనించండి, ఒక పనికి పెట్టుకోవాలి అంటే ఎటువంటి వాళ్ళని పెట్టుకోవాలి అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్తూ ఉంటాడు. నువ్వు ప్రజలందరిలో 21వ వచనము మీరు గమనించినట్లయితే 21వ వచనంలో ప్రజలందరిలో సామర్థ్యము, రెండవది దైవభక్తి, మూడవది సత్య ఆసక్తి, సత్యము అంటే ఆసక్తి ఉండాలి, నాలుగవది లంచగొండులు కానివారు. ఇలాంటి వాళ్ళని నువ్వు గుర్తించు. ఈ 4 క్వాలిఫికేషన్స్, ఈ 4 క్వాలిటీస్ ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళని నువ్వు గుర్తించు. వాళ్ళని నువ్వు గుర్తించి నువ్వేం చేస్తావంటే ఆ మనుషులను 1000 మందికి ఒకడు, 100 మందికి ఒకడు, 50 మందికి ఒకడు, 10 మందికి ఒకడుగా నువ్వు వాళ్ళను ఏర్పాటు చేసుకో. ఉదాహరణకి ఒక 10 మంది వీళ్ళకి ఒక లీడర్ని పెట్టు, ఒక 100 మందికి వీళ్ళకి ఒక లీడర్ని పెట్టు. అంటే 10 మంది ఉంటారు కదా, వీళ్ళందరి మీద ఈ 100 మంది మీద ఒకరిని లీడర్గా పెట్టు. ఇప్పుడు 100 మంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మీద నువ్వేం చేస్తావంటే అలాగా 10 మందికి ఒకరిని, అంటే ఇక్కడ ఒక 10 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, తర్వాత 1000 మందికి ఒకరిని నువ్వు ఏర్పాటు చేయి. ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఈయన ఈ 10 మందికి లీడరు, అలాగా 10 వీళ్ళు ఏం చేస్తారంటే సమస్య ఉంటే ఈ లీడర్ దగ్గరికి వెళ్తారు. ఒకవేళ ఈ లీడర్ దగ్గర నీకు సమస్య పరిష్కారం కాలేదు, ఈ 50 మందికి కలిపి ఒక లీడర్ ఉంటాడు, అక్కడ పరిష్కారం కాకపోతే ఇక్కడికి రప్పించు.
ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ 50 మంది వీళ్ళిద్దరికి కలిపి ఒక లీడర్ని పెట్టు 100 మందికి. ఇప్పుడు ఈ 100 మంది దగ్గరికి తెస్తాడు 50 మంది దగ్గర కూడా కాకపోతే, అంటే 10 మంది దగ్గర లెవెల్ 1 అనమాట, ఫస్ట్ లెవెల్. 50 మంది సెకండ్ లెవెల్, 100 మంది థర్డ్ లెవెల్, 1000 మంది ఫోర్త్ లెవెల్. ఇక్కడ కూడా అవ్వకపోతే ఫైనల్గా నీ దగ్గరకు వస్తుంది. ఆల్మోస్ట్ నీ దగ్గరికి ఏమీ రావు, ఇక ఏమన్నా వస్తే ఒకటి అరా అంతే, అంతా ఇక్కడే అయిపోతూ ఉంటాయి. ఎక్కడదక్కడ వాళ్ళ 10 మందిలో వాడే వాళ్ళకి చెప్పేస్తాడు. మీరు చూడండి, బైబిల్ని బట్టే ఈరోజు దేశాలు వాటి యొక్క చట్టాలు కట్టబడ్డాయి. ఈరోజు ఉండేటువంటి న్యాయ వ్యవస్థ ఉంది కదా, న్యాయ వ్యవస్థలు ఇలాగనే మనకు లోకల్లో ఒక కోర్టు ఉంటుంది, అది దాటితే జిల్లా కోర్టు ఉంటుంది, అది దాటితే రాష్ట్ర కోర్టు ఉంటుంది, అది దాటితే దేశ కోర్టు ఉంటుంది. అక్కడ పై లెవెల్కి దేశాలన్నీ కూడా ఇట్లనే కట్టుకున్నాయి న్యాయ వ్యవస్థని. మీరు చూడండి, బైబిల్ దేవుని వాక్యం అనేటువంటిది ఫౌండేషన్. ఏ సమాజాలు అయితే దేవుని వాక్యం మీద కట్టుకున్నాయో అవి దీవించబడ్డాయి. అది ఇక్కడ కొందరు అంటారు, ఏమండి మోషే మామ ఇచ్చిన సలహాని దేవుడు ఎట్లా యాక్సెప్ట్ చేశాడని. మీకు ఒక హోంవర్క్ ఇచ్చాను, అది గనక చేసినట్లయితే మీకు దీనిలో క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేశాడంటే అట్లనే వాళ్ళని న్యాయం తీర్చేటువంటి వాళ్ళని ఏర్పాటు చేశాడు. వాళ్ళని ఏమన్నాడంటే న్యాయాధిపతులు అని చెప్పేసి అన్నాడు. అంటే న్యాయాధిపతులు అంటే ఏమీ లేదు, న్యాయాన్ని తీర్చేటువంటి వాళ్ళు అనమాట. మీరు చూసినప్పుడు 25వ వచనం, ఇశ్రాయేలీలందరిలో సామర్థ్యం గల మనుషుల్ని ఏర్పరచుకొని 1000 మందికి ఒకరు, 100 మందికి ఒకరు, 50 మందికి ఒకరు, 10 మందికి ఒకరుగా న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించను. వీళ్ళే ప్రజల మీద ప్రధానులుగా ఉన్నారు. ఇక ఇక్కడి నుంచి మీకు వీళ్ళు వస్తారనమాట, లీడర్స్, లోకల్ లీడర్స్ అనమాట వీళ్ళందరూ కూడా. అంటే ఏ వ్యవస్థకైనా సరే లోకల్ లీడర్షిప్ ఉండాలి. మోషే మామ చెప్పాడు కదా, నిశ్చయముగా నువ్వు ఈ ప్రజలు కూడా నలిగిపోతారు. ఇప్పుడు మీరు కూడా దీన్ని మీరు సేవకే అప్లై చేసుకోండి. ఒకవేళ మీ స్థానిక సంఘంలో కార్యక్రమాలు ఉన్నాయనుకోండి, స్థానిక సంఘంలో కార్యక్రమం ఉంటే ఏం చేయాలంటే లెవెల్ 1 కొద్ది మందిని, అంటే స్మాల్ గ్రూప్స్ అనమాట. దీన్ని ఏమంటారంటే స్మాల్ గ్రూప్ లీడర్షిప్. ఇలాగా చిన్న చిన్న వాటిల్ని స్మాల్ గ్రూప్స్ పెట్టండి. స్మాల్ గ్రూప్స్ పెడితే ఏదైనా పాడైనా ఆ గ్రూప్ వరకే, ఆ సమస్య వరకే, మొత్తం స్ప్రెడ్ అవ్వదు. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే లెవెల్ 2. ఆ తర్వాత అట్లా గనక మీరు ఏర్పాటు చేస్తే, ఇప్పుడు స్థానిక సంఘాలు కూడా దేవుడు ఏం చేశాడంటే ఇలాగ స్థానిక సంఘాలని ఏర్పాటు చేసి వాటన్నింటినీ కూడా సంఘ పెద్దలకు అప్పగించాడు. సంఘములో ఉండేటువంటి పెద్దలు వాటిల్ని రూల్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళందరికీ పైన క్రీస్తు అనేటువంటి శిరస్సు ఉంటాడు. ఈ క్రీస్తు అనే శిరస్సు కింద పెద్దలు ఉంటారు. ఈ పెద్దలు ఏం చేస్తారంటే పరిచారకులను పెట్టుకుంటారు. పరిచారకులను పెట్టుకొని వాళ్ళతో వర్క్ చేస్తారనమాట. లోకల్ స్థానిక సంఘాలు కూడా సేమ్ అదే విధంగా క్రొత్త నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. అందుకనే మనం కూడా ఏం చేయాలంటే వర్క్ అనేటువంటిది ఎప్పుడు కూడా డివైడ్ చేయాలి. వర్క్ ఎప్పుడు కూడా మొత్తం మన మీదే పెట్టుకొని మనం మోయకూడదు. వర్క్ అనేటువంటిది మనం విభజించాలి. అంటే రూలింగ్ ఎప్పుడు కూడా స్మాల్ గ్రూప్స్, దీన్ని ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు, స్మాల్ గ్రూప్స్. అంతేగాని మొత్తం నేను ఒక్కడనే లీడర్ ఉండాలని ఎప్పుడు కోరుకోవద్దు. స్మాల్ గ్రూప్స్ ఎప్పుడు చిన్న గ్రూప్స్ చేసేసి ఏ పని వాళ్ళకి పురమాయిచ్చేస్తే మొత్తము బాగా జరుగుతాయి. పెద్ద కార్యక్రమాలు జరగాలి అంటే ఇలాంటి స్మాల్ గ్రూప్స్ చాలా ఉంటాయి. అలా ఉంటేనే పని బాగా జరుగుతుంది. మొత్తం ఒకరి మీదే ఉందనుకోండి, మోషే మామ చెప్పింది నిజంగా వాళ్ళు నలిగిపోతారు. తర్వాత 19వ అధ్యాయం మనం గమనించినప్పుడు 19వ అధ్యాయంలో ఇజ్రాయేలీలు సినాయి పర్వతం దగ్గరకు రావటం చూస్తాం. చాలా ముఖ్యమైన అధ్యాయం ఇది. ఇందులో ఇజ్రాయేలీలు అప్పటికి ప్రయాణమై ఎంతకాలమైంది అనేటువంటి చెప్తాడు. ఇజ్రాయేలు ఐగుప్తు నుంచి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభం మందే వారు సినాయి అరణ్యానికి వచ్చారు. 19వ అధ్యాయం. అప్పటికి ఇజ్రాయేలీలు బయలుదేరి 3వ నెల ఆరంభం మందే వాళ్ళు సినాయి అరణ్యానికి వచ్చారు. అంటే ఇప్పటికీ 2 నెలలు అయిపోయినాయి. ఈ 2 నెలల్లోనే మీరు చూసినట్లయితే ఈ 2 నెలల్లోనే సనుగులు, ఈ 2 నెలల్లోనే వాళ్ళకు మన్నా స్టార్ట్ అయింది, ఈ 2 నెలల్లోనే రాత్రి నుంచి నీరు తాగారు. తర్వాత వాళ్ళు ఆ తర్వాత ఏం చేశారంటే సీనాయి అరణ్యానికి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే 3వ వచనం, మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతం నుంచి అతన్ని పిలిచి యాకోబు కుటుంబకులతో ముచ్చటించి ఇజ్రాయేలీలకు తెలపవలసింది ఏమనగా. ఎవరికి చెప్పమంటున్నాడు దేవుడు? ఇజ్రాయేలీలు.
ఇజ్రాయేలీలు అంటే ఎవరో మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలీలు అంటే ఇజ్రాయేలు యొక్క సంతానం. ఎవరు ఇజ్రాయేలు? యాకోబు పేరునే దేవుడు ఇజ్రాయేలీలు అని అన్నాడు. అంటే ఈ యాకోబుకు పుట్టిన 70 మంది వెళ్ళారు కదా ఐగుప్తు. ఈ 70 మంది 6 లక్షల మందిగా మారారు కదా, వీళ్ళనమాట. అంటే ఒక రకంగా బయలుదేరి వచ్చిన వాళ్ళు. అంటే ఇజ్రాయేలీలు అంటే ఎవరు కాదు అంటే యాకోబు సంతానం కాని వాళ్ళు ఎవరు కూడా ఇజ్రాయేలు కాదు. అంటే యాకోబు కాకుండా ఏశావు ఉన్నాడు, వీళ్ళు ఇజ్రాయేలీలు కాదు. ఉదాహరణకి ఇస్సాకుతో పాటు మీరు గనక చూసినట్లయితే అబ్రహాముకి ఇష్మాయేలు పుట్టాడు. ఇష్మాయేలీలు ఎవరు కూడా వాళ్ళు ఇజ్రాయేలీలు కాదు. లోతు సంతానం అప్పటికే మోయాబీలు వచ్చారు, వాళ్ళు ఇజ్రాయేలీలు కాదు. అమ్మోనీయులు వచ్చారు, వాళ్ళు ఇజ్రాయేలీలు కాదు. అంటే బయలుదేరి వచ్చిన లోతు సంతానాన్ని దేవుడు పక్కన పెట్టేశాడు. ఇక్కడ నేను ఒక చిన్న విషయం, మీరు అబ్రహాముతో పాటు లోతు వచ్చాడు. ఇప్పుడు లోతు సంతానము గనక మీరు చూసినట్లయితే మోయాబీయులు, అమ్మోనీయులు. అబ్రహాము నుంచి గనక మీరు చూసినట్లయితే ఫస్ట్ ఇష్మాయేలు పుట్టాడు, తరువాత ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు నుంచి మీరు చూసినట్లయితే ఏశావు పుట్టాడు, యాకోబు పుట్టాడు. ఈ యాకోబు పేరే దేవుడు ఇజ్రాయేల్ అని మార్చాడు. అంటే ఇజ్రాయేలీలు అంటే వీళ్ళు మాత్రమే, యోదోమీయులు కాదు, ఇష్మాయేలీలు కాదు, మోయాబీయులు కాదు, అమ్మోనీయులు కాదు, ఇక ప్రపంచంలో ఉన్నటువంటి ఇతరులు ఎవరో కూడా కాదు, కేవలం వీళ్ళు మాత్రమే. ఇప్పుడు వీళ్ళకే చెప్పమంటున్నాడు, వాళ్ళందరినీ పిలుచుకొని రమ్మంటున్నాడు. పిలుచుకొని మీరు గమనించినట్లయితే 3వ రోజు సినాయి పర్వతం దగ్గరికి రమ్మని చెప్పేసి అన్నాడు. ఇక వాళ్ళందరూ బయలుదేరి 3వ రోజు వచ్చినప్పుడు 20వ అధ్యాయంలో మనం గమనిస్తాము వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు. వీటినే 10 ఆజ్ఞలు అని కూడా అంటారు, 10 కమాండ్మెంట్స్. సినాయి పర్వతం మీద ఇచ్చింది. ఎవరికి ఇచ్చాడు ఈ 10 ఆజ్ఞలు? ప్రపంచంలో మానవాళి అందరికా? లేదు, ఇజ్రాయేలీలకే. అంటే వాళ్ళు మనకి లేదా, మనం అబద్ధం ఆడకుండా ఉండాలనే రూల్ మనకి లేదా అంటాడు ఒక ఆయన. మనకి ఉంది. ఎందుకు మనకు ఉంది అంటే ఈ ఆజ్ఞలు వీళ్ళకిచ్చినయే. క్రొత్త నిబంధన అనేటువంటి చట్టం ఉంది కదా, ఈ క్రొత్త నిబంధన ఇందులో ఇచ్చిన ఆజ్ఞలు మనకి. ఇందులో అబద్ధం ఆడొద్దు అని అన్నాడు కదా, అందుకనే మనం ఆడట్లేదు. అంతేగాని ఇందులో ఉందని కాదు. ఇందులో దొంగతనం వద్దు అన్నాడు, అందుకే మనం దొంగతనం చేయట్లేదు. అంతేగాని ఇందులో ఉందని కాదు. ఒకవేళ ఇందులో ఉంది అని అంటే ఇందులో విశ్రాంతి దినం కూడా ఇచ్చాడు. మరి వాళ్ళు మనం శనివారం కూడుకుంటున్నామా? కొందరు అడుగుతారు, ఏమండి అన్నీ చేశారు ఇది ఎందుకు చేయలేదని శనివారం వాళ్ళు. వాస్తవంగా ఇది ఇచ్చింది ఎవరికి అంటే ఇజ్రాయేలీలకు ఇచ్చాడు, ప్రపంచంలో అందరికీ కాదు. మరి అన్నీ చేస్తున్నారుగా, అబద్ధం ఆడట్లేదు, దొంగతనం చేయట్లేదు, ఇవన్నీ చేస్తున్నారుగా అంటే ఇవన్నీ వీళ్ళకి ఇచ్చాడని చేయట్లేదు. ఇవన్నీ క్రొత్త నిబంధనలో మాకు ఇచ్చాడు, క్రొత్త చట్టంలో మాకు ఇచ్చాడని, క్రొత్త చట్టాన్ని బట్టి మేము చేస్తున్నాం. ఈ క్రొత్త చట్టంలో విశ్రాంతి దినం అనేటువంటిది లేదు. అందుకనే మేము విశ్రాంతి దినం కాకుండా ఆదివారం కూడుకున్నారు కొత్త చట్టంలో, అందుకే మేము ఆదివారం కూడుకుంటున్నాం. అంటే ఈ రోజు మేము న్యూ టెస్టమెంట్ క్రిస్టియన్స్, అంటే మేము క్రొత్త నిబంధన క్రైస్తవులం. క్రైస్తవ్యం అనేటువంటిది క్రొత్త నిబంధనను బట్టి వెళ్తుంది, క్రొత్త నిబంధనను బట్టి ఆచరిస్తున్నారు. అంతేగాని పాత నిబంధన కాదు. పాత నిబంధన అనేటువంటిది క్రైస్తవ్యానికి కాదు. అది ఎవరికి అంటే యాకోబు కుటుంబీకులు, ఇజ్రాయేలీలకు. అది ఇక 20వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు ఆజ్ఞలు ఉంటాయి. ఇక 21వ అధ్యాయం నుంచి కనుక చూసినట్లయితే వాళ్ళ దేశ చట్టాలను గురించి అక్కడ ఇవ్వటం జరిగింది. దేశ చట్టాలు మాత్రమే కాదు, వాళ్ళ యొక్క బానిసలను గురించినటువంటి చట్టాలు, తర్వాత దేశంలో ఉన్నటువంటి వివిధమైనటువంటి చట్టాలు, అంటే సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అనేటువంటిది ఎట్లా ఉంటుంది, వాళ్ళ పశువుల గురించి, వాళ్ళ గాడిదల గురించి, వాళ్ళ పొలాలను గురించి, వాళ్ళ దాసుల గురించి, వాళ్ళ వస్తువుల గురించి, వీటన్నింటిని గురించినటువంటి చట్టాలు అందులో ఇవ్వటం జరిగింది. అంతేకాదు వాళ్ళ పండుగల గురించి కూడా దేవుడు అక్కడ తెలియజేశాడు. ఇక తర్వాత 25వ అధ్యాయం దగ్గర నుంచి కనుక మీరు గమనించినట్లయితే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని వాటి వస్తువులు, వాటి వస్తు రూపాలు, కొలతలు అందులో చెప్పాడు. ఆ కొలతల చొప్పునే వాళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని నిలవబెట్టారు. నిలవబెట్టి 40వ అధ్యాయంలో కనుక మీరు చూసినట్లయితే చివరి వచనంలో మీరు చూసినట్లయితే 17వ వచనం నుంచి మీరు చూసినట్లయితే 2వ సంవత్సరము మొదటి నెల మొదటి దినము మందిరము నిలవబెట్టిరి. మొదటి నెల మొదటి దినము 2వ సంవత్సరం. ఆజ్ఞలు ఎప్పుడు వచ్చినాయి?
మొదటి దినము 3వ నెల వాళ్ళు బయలుదేరిన 1వ సంవత్సరమే. అంటే దాదాపు 3వ నెలలో ఆజ్ఞలు తీసుకున్నారు. ఆజ్ఞలు తీసుకొని మొదటి నెల మొదటి దినము 2వ సంవత్సరంలో నిలవబెట్టేశారు. అంటే ప్రత్యక్ష గుడారం కట్టడానికి దాదాపుగా 9 నెలల సమయం వాళ్ళకి పట్టింది. వాళ్ళకి దేవుడు ఆజ్ఞలు ఇస్తే దాదాపు 9 నెలలు టైం తీసుకొని వాళ్ళిప్పుడు ఒక గుడారాన్ని నిర్మించారు. ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారంలో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా వాళ్ళు రూపొందించి, అంటే అందులో ఉండేటువంటి వస్తువులు గాని, అక్కడ జరిగేటువంటి పని మరొక రకంగా చెప్పాలంటే యాజకత్వం గాని, ఇదంతా చెయ్యాలికిప్పుడు. ప్రత్యక్ష గుడారం ఉంది. ఇప్పుడు ఇజ్రాయేలీయులు నిర్గమకాండం అయిపోయేసరికి వాళ్ళెక్కడ నిలవబడ్డారంటే, ఒకటి వాళ్ళు ఒక జనాంగంగా రూపొందారు. ఒక జనాంగంగా నిలబడ్డారు. రెండోది వాళ్ళకంటూ ఒక చట్టము ఇవ్వబడింది. మూడవది ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించుకున్నారు. అట్లా ఉందన్నమాట. ఇక ఇప్పుడు ఒక ప్రశ్న. దీని తర్వాత పుస్తకం లేవీకాండం. లేవీకాండమే లేకపోతే ఎట్లా ఉంటుంది బైబిల్‌లో అని అడుగుతారు. లేవీకాండమే లేకపోతే ఈ కట్టిన ప్రత్యక్ష గుడారం అలాగనే ఉంటుంది. ఇందులోకి ఎవడెళ్ళి పని చేయాలి? నేనంటే నేనని పోటీ పడాలి. ఏం పని చేయాలి? తెలియదు. ఆ వస్తువులు ఎట్లా ఉపయోగించాలి? తెలియదు. లేదంటే అక్కడ అనుదిన అర్పణలు ఎట్లా ఉంటాయి? తెలియదు. కాబట్టి ఆ తరువాత పుస్తకం లేవీకాండం అనేటువంటిది ఏం చేస్తుందంటే, ఈ ప్రత్యక్ష గుడారంలో ఏ తంతు జరగాలి, ఏం జరగాలి, ఎవరు చేయాలి, ఎట్లా చేయాలి అనేదంతా కూడా ఈ లేవీకాండంలో ఉంటుంది. అంటే లేవీల యొక్క విధి విధానాలు అందులో పనిచేసేవాళ్ళు. అది.